తెలంగాణ. జై జై తెలంగాణ. ఈ వేదిక మీద హలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు సంబంధించి సీట్లు కేటాయించబడ్డాయి. దయచేసి అందరూ కూడా భయ్యా హలో సౌండ్. వేదిక మీద రెండో లేన్ల ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించబడ్డాయి. దయచేసి నాయకులందరూ కూడా గమనించాలి. మూడో రోల సీటు ఉంది కాబట్టి అక్కడికి మార్చుకోవాలి. దయచేసి అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి. హలో హలో దయచేసి సుధీరాన్ ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. ఎల్బీ నగర్ శాసనసభ్యులు అన్న సుధీర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ ఉన్నా దయచేసి రావాలి. నిరుద్యోగ నాయకులు మురళీధర్ రెడ్డి మాట్లాడాల్సిందిగా. సింగర్ పాడుతున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కి లేటెన్సీ వస్తుంది. ఈ మానిటర్లల్లా ఈ మైకులు ఆన్ అవ్వట్లేదు, అవి తక్కువ సౌండ్ వస్తున్నాయి. కోరస్లే చూసుకో జరా ప్లీజ్, ఆ లేటెన్సీ రాకుండా చూడు. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ నిరుద్యోగ సంగ్రామ సభకు వచ్చిన టిఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ అభినందనలు. ఇక్కడ నేను స్పెషల్గా గ్రూప్ 1 ఇష్యూ గురించి మాట్లాడదలుచుకున్నా. గతంలో 2022లో కేసీఆర్ గారు 503 ఉద్యోగాలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిండు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 పోస్టులు కలపడానికి 503 ఉద్యోగాలతో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి 60 పోస్టులు కలిపి గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన జీవో 55ని రద్దు చేస్తూ జీవో 29ను తీసుకొచ్చి ఇక్కడున్న నిరుద్యోగుల పైన రుద్దిండ్రు. అయితే కోర్టుకి ఏం చెప్పారంటే, చాలామంది నిరుద్యోగులు కోర్టుకు పోయారు. ఎందుకు క్యాన్సిల్ చేసిరు అని పోతే ఏమని సమాధానం చెప్పారంటే, ప్రజాభిప్రాయం మేరకు మేము నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసామని చెప్పారు. అసలు టీజీపీఎస్సీకి ఎవరు పోయారు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని? రెండోది, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన 60 పోస్టులతోటి, కానీ అప్లికేషన్ ఫామ్లో కూడా చాలా చేంజెస్ చేసిర్రు. మేము 2022లో అప్లై చేసినప్పుడు మాకు ఫస్ట్ క్వశ్చన్, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అడిగేవారు. కానీ 2024 నోటిఫికేషన్లో అప్లై చేసినప్పుడు అది అడగలేదు. 2022 నోటిఫికేషన్లో అప్లై చేసినప్పుడు మాకు 10వ తరగతి డీటెయిల్స్ అడిగేవాళ్ళు. కానీ 2024 నోటిఫికేషన్లో మేము అప్లై చేసినప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఎగరగొట్టేసారు. తర్వాత దీంట్లో జీవో 29 తీసుకొచ్చారు, జీవో 55 తీసుకెళ్ళి. ఈ జీవో 29కి వ్యతిరేకంగా కోర్టులకు పోయినరు, రోడ్డు మీద ఉద్యమాలు చేసి నిరుద్యోగుల వీపులు విమానం ఊహించిండు రేవంత్ రెడ్డి. అయితే జీవో 29 మీద వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేపించి ప్రెస్ మీట్ పెట్టించిండు. పొన్నం ప్రభాకర్ గారు ఇంట్లో జరిగింది అనుకుంటా మీటింగ్. ఆ మీటింగ్ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్కు 2 రోజుల ముందు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్తారంటే, జీవో 29 వల్ల ఎవరికి అన్యాయం జరగదు, లాభమే కానీ నష్టం జరగదని చెప్పిండు. రాను జీవో 29 ఫలితాలు అందరికి అర్థమయ్యని చెప్పిండు. హలో, జీవో 29 రిజల్ట్ అనేది తర్వాత తెలుస్తుంది, దానివల్ల లాభమే కానీ నష్టం లేదని చెప్పిండు. ఇవాళ జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు రిజర్వేషన్లకు దూరమైన ప్రిలిమ్స్లా. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే, జీవో 29 ఎఫెక్ట్ తెలవాలంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ జిఆర్ఎల్ బయట పెట్టమనండి. ఆ రోజు ఏదైతే మీరు గ్రూప్ 1 మెయిన్స్కు ముందు జీవో 29 వల్ల లాభమే కానీ నష్టం లేదని ఎవరైతే చెప్పిర్రో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు, ఇవాళ మీరు టీజీపీఎస్తో మాట్లాడి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జిఆర్ఎల్ బయట పెట్టి ఏ వర్గాల వారికి ఎంత కట్ ఆఫ్ మీరు బయట పెట్టండి. ఇవాళ తెలుసా జీవో 29 వల్ల ఎఫెక్ట్ ఏందనేది. నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే, కోట్లకు పోతే ప్రతిదానికి బీఆర్ఎస్ కంటగడతారు, ప్రతిపక్షాల కుట్ర అని. అయ్యా 2023లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండోసారి జరిగినప్పుడు బయోమెట్రిక్ విషయంలో రద్దు జరిగింది. దానికి ఆ కేసు వాదించడానికి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ను అపాయింట్ చేసింది ఎవరు?
గతంలో ఈ పేపర్ల లీక్ల విషయంగా దేని మీద కానీ కేసులు వేసింది ఎవరు? బల్మూర్ వెంకట్ గారు ఏమన్నా గ్రూప్ 1 రాసిండా, 2 రాసిండా, 3 రాసిండా, 4 రాసిండా? ఆయన పిటిషనర్ ఉండి కేసులు వేసిండు. మధ్యప్రదేశ్ రాజ్యసభలో ఎంపీ అయిన, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీ అయిన వివేక్ తన్ఖా గారిని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేటు ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కేసులు వాదించిపిచ్చిర్రు. అంటే మీరు ఇవ్వాలనమ్మో మీరు పచ్చకామర్లు ఉన్నందుకు లోకమంతా పచ్చగానే కనబడతా అన్నట్టు మీరు చేసిన భాగవతము ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారని మీరు అనుకుంటారు. ఇది 100% అవాస్తవము. నిరుద్యోగుల కోర్టుకు పోయినరు. గ్రూప్ 1 విషయంలో కానీ వేరే ఏ కోర్టులలో ఎన్నో కేసులు ఉన్నాయి గ్రూప్ 1 మీద. దేంట్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యి లేరు, ఎవరు కూడా పిటిషనర్గా లేరు. కానీ మీరు గతంలో 2023లో బల్మూర్ వెంకట్ గారు పిటిషనర్గా ఉన్నారు. ఒక్కటే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి పోటీ పరీక్షలకు వచ్చేటప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతాడు. టీజీపీఎస్ ఏం చెప్తుందండి? జేఎల్ జూనియర్ లెక్చరర్ కీ కేసు విషయంలో కొంతమంది కోర్టుకు పోతే తెలుగు అకాడమీలో ఉన్నది ప్రామాణికమని వాళ్ళకి చెప్తారు. గ్రూప్ 1 విషయంలో పోతే తెలుగు అకాడమీలో అసలు ఏం రీసెర్చ్ స్కాలర్స్ లేరు, బుక్కులు మంచిగా రాయలేరు, అంటే తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని చెప్తారు. అంటే మీరే ఇష్టం వచ్చినట్టు తెలుగు అకాడమీ మీద దుమ్మెత్తి పోసి తెలుగు అకాడమీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? తెలుగు అకాడమీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? మీ ఆధ్వర్యంలో నడుస్తుంది. మీ ఇజ్జత్ మీరే ఇస్తున్నారు తెలుగు అకాడమీ విషయంలో. తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నప్పుడు ఇక్కడున్న మేధావులు కోదండరామ్ గారు కానీ, గతంలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిన రియాజ్ గారు కానీ, బల్మూర్ వెంకట్ గారు కానీ, ఆకునూరు మురళి కానీ తెలుగు అకాడమీ విషయంలో ఎవరు కూడా రెస్పాండ్ గారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఓకే, ఇంకొకటి ఏంటంటే గతంలో అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండో ఆ ఫేస్ వాల్యూ వల్లే మేము అధికారంలోకి వచ్చిన అనుకుంటున్నాం. కానీ మీకు ఇవాళ ఉన్న మీ అధికారం అనేది నిరుద్యోగులు పెట్టిన భిక్ష. అది గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు ఫేస్ వాల్యూ ఉంటే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మీరు మీ టికెట్ మీద గెలిపించుకోండి. 5 ఏళ్ళ అయిపోయినా, ఒక్క నిమిషం లాస్ట్. ఇది 5 ఏళ్ళ సినిమాల, ఇది 5 సంవత్సరాల కాలం అనేది సినిమా అనుకుంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. 2.5 ఏళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు నడిపించారు. కానీ వచ్చే 2.5 ఏళ్ళు మాత్రం మా నిరుద్యోగులదే. మీరు ఎటు తిరుగు అటు తిరిగి మా దగ్గరికి రావాల్సిందే. నెక్స్ట్ సినిమా ట్రైలర్ ఏందనేది వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు తప్పకుండా కనబడుతుందని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మురళి గారికి ధన్యవాదాలు. దయచేసి మాట్లాడే వక్తలు ఎవరైతే ఉన్నారో సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. షార్ట్ కట్ గా, స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడే 2 నిమిషాలు మాట్లాడాలి. ఇప్పుడు సభాధ్యక్షత సుధీర్ అన్న వహిస్తారు. నిరుద్యోగ యువతల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ తమకు న్యాయం కావాలని చెప్పేసి ప్రభుత్వం ఎన్ని హింసలకు గురి చేసినా కానీ భరించుకుంటూ మరి ఒకే మాట మీద నిలబడ్డ నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటూ ఇప్పుడు శంభు గారు జీవో 46 మీద 2 నిమిషాలు మాట్లాడతారు. జై తెలంగాణ. సభకు నమస్కారం. ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీరన్న గారికి ధన్యవాదములు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 7, 2026 వస్తే దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల తరుణంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నిరుద్యోగ నియామకాలను వీళ్ళు ఇచ్చేసి మేము ఇచ్చినామని అంటున్నారు. 60,000, 70,000 మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయాన ముఖ్యమంత్రి కూడా అనడం జరుగుతుంది. మేము ఏంటున్నామంటే మీరు ఇవ్వాల్సింది ఎస్ఐపిసి నోటిఫికేషన్ 7,000 కాదు, 19,000 కావాలని నెల నుంచి దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో మేము పోరాడుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు.